వేదిక మీద ఉన్న గౌరవ మంత్రివర్యులు రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి గారు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, ప్రథమ మహిళ హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల ప్రథమ మహిళ మేయర్ మేడం విజయలక్ష్మి గారికి, నా కొలీగ్ విసి అండ్ ఎండి సజ్జనార్ గారికి, అలాగే వేదికను అలంకరించిన అందరు డిగ్నిటరీస్కి, ఇక్కడికి వచ్చిన పాత్రికేయులకు, ఆర్టీసీ సిబ్బంది, ఆర్టీసీ డ్రైవర్స్, ఆర్టీసీ ఆఫీసర్స్, అఫీషియల్స్. ఈ కార్యక్రమంలో అనుకోకుండా మంత్రి గారు నాకు అవకాశం ఇచ్చారు పాల్గొనమని. మిస్ కాకుండా అందుకే అక్కడ కోర్టులో ఒక వర్క్ ఉంటే అది తొందరగా కంప్లీట్ చేసుకొని రావడం జరిగింది. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఐ థ్యాంక్ ఆర్టీసీ ఎండి ఆల్సో ఫర్ దిస్ ఆపర్చునిటీ గివెన్ టు మీ. ముఖ్యంగా ఆర్టీసీ మన జీవనంలో అంతర్భాగం. అది మనం చెప్పాల్సిన పని లేదు. చిన్నప్పుడు, తర్వాత స్టూడెంట్గా ఉన్నప్పుడు, ఇప్పుడు బహుశా అధికారులుగా కార్లలో తిరుగుతూ మనం మర్చిపోయామేమో కానీ ఆర్టీసీ లేకుండా మేము చదువుకోలేదు. ఆర్టీసీ లేకుండా మేము ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోలేము. ఆర్టీసీ మన జీవనంలో, ఆల్ ఇండియా రేడియో ఇట్లాంటివి ఎట్లయితే మన జీవనంలో ప్రతి సగటు భారతీయుని జీవనంలో మమేకమైందో ఆర్టీసీ కూడా అటువంటి సంస్థ, చాలా గొప్ప సంస్థ. ఇంకొకటి సంతోషం ఏంటంటే నాకు ఆర్టీసీ సార్ అది ఎందుకు అట్లా పడింది మొదటి నుంచి, ఇట్స్ లైక్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లాగా వెరీ డిసిప్లిన్, యూనిఫామ్ వేసుకుంటారు కాబట్టి డ్రైవర్లు కండక్టర్లలో కూడా ఒక డిసిప్లిన్ సంస్థగా మొదటి నుంచి పేరు పొంది గవర్నమెంట్ ఈ గడిచిన ఇన్ని దశాబ్దాల్లో గవర్నమెంట్ ఏ కాల్ ఇచ్చిన వెల్ఫేర్ ప్రోగ్రాం గురించి దానికి ఎటువంటి అభ్యంతరం లేకుండా ముందుకు వచ్చి ఆ వెల్ఫేర్ కార్యక్రమాలు అమలు చేస్తూ అన్ని గవర్నమెంట్స్ కూడా మంచి పేరు తెచ్చారు సార్. అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం మన గవర్నమెంట్ ఒక మహత్తరమైన, ఒక బృహత్తరమైన, ఒక నావెల్ ఐడియా మహాలక్ష్మి ప్రోగ్రాం కింద మహిళలందరికీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, సిటీ ఒకటే కాదు, ఒక ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్సులో కల్పించిన అనేది ఒక చాలా గొప్ప విషయం. దానికి కూడా మీరు సత్వరమే స్పందించి, ఇందాక వీసీ గారు చెప్పారు, వీసీ అండ్ ఎండి గారు, ఎక్కువ సమయం తీసుకోకుండా, దట్ షోస్ యువర్ డిసిప్లిన్ అండ్ డెడికేషన్. ఆర్టీసీ సిబ్బందికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎక్కువ సమయం తీసుకోకుండా విత్ ఇన్ 2 days అది లాంచ్ చేసి సక్సెస్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు సీ ఆన్ ద రోడ్స్. మొత్తం బస్సులన్నీ ఫుల్ ఉంటాయి, మన మహిళలతో కలకల్లాడుతున్నాయి. ఇదివరకు నాకు బాధ అయ్యేది, మనకు ఆటోల్లో, క్రిక్కిరిసిన ఆటోల్లో ఆడవాళ్ళు మగవాళ్ళ మధ్యలో ఆల్మోస్ట్ అంటే డంప్ చేసిన ఒక కూరగాయల గంపల్లాగా ట్రావెల్ చేస్తుంటే చూసి బాధ అయ్యేది. ఎందుకంటే మరి ఆర్టీసీ బస్సుల సంఖ్య తక్కువ, వాటి వచ్చే వేలలు అవన్నిట్లో దాన్ని బట్టి అక్కడ ఉన్న ఆటోలు ఎక్కడం వాళ్ళకు కంపల్సరీ అయింది. అప్పుడు అయిన తర్వాత అందులో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మహిళలు చిన్న చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకొని, ఇప్పుడు అది లేదు, హాయిగా దర్జాగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కి మీరు ప్రయాణం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు ఇప్పుడు మంచిగా కలకల్లాడుతున్నాయి, కిటకిటలాడుతున్నాయి. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే ఆక్యుపెన్సీ రేట్ ఇదివరకు తక్కువ ఉండేది. అటువంటిది ఇప్పుడు మనకి ఆక్యుపెన్సీ రేటు కూడా పెరిగి ఖాళీగా పోతున్న దాన్ని వెల్ఫేర్ పథకం కింద ఉపయోగించుకునే ఒక మహత్తర అవకాశం మనకు కలిగింది. దీనికి అందరికి కూడా ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసిన మన ప్రభుత్వం వారికి ధన్యవాదాలు చెబుతూ, అట్లాగే మనం ప్రభుత్వం వారు ఏది ఇటువంటి ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమం చేపట్టినా ప్రభుత్వ ఉద్యోగులుగా మన వంతు మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ప్రజలకు మంచి చేద్దామని ఆశిస్తూ, దానికి ఖచ్చితంగా మేమందరం కూడా ముందుంటామని ఆశిస్తూ ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. You are with RTC and we feel that you will be with RTC forever also, sir. Thank you. సో ఇప్పుడు మన ముందరికి వచ్చేటువంటి కార్పొరేటర్ విజయారెడ్డి గారిని పూల బొకేతో వెల్కమ్ చెప్పాల్సిందిగా డిప్యూటీ ఆర్ఎంఓ చార్మినార్ గారిని కోరుతున్నాను.